హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. సో మా ఆడపడుచు పెళ్లి సిరీస్ స్టార్ట్ అయింది కదా. ఇది పందిరి రోజు అనమాట. పందిరి రోజు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా రెడీ అయ్యానమాట. అండ్ నేనే రెడీ అయ్యి వచ్చి మరి వీళ్ళందరినీ లేపాను. అలా చెప్తున్నాను అంతే, బట్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. సో పందిరి రోజు ఎలా జరిగింది, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో వీడియోలో ఎండ్ వరకు చూసేయండి. బాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. సో మార్నింగ్ 6 o'clockకి వాట్ ఈస్ దట్ పందిరి పడుతుందని చెప్పారు గైస్. సో నేను 6 వరకు రెడీ అయ్యి వచ్చిన. ఇగో ఇప్పుడే మా అత్తమ్మ, పెద్ద అత్తమ్మ ఇంకా స్నానమే లేదు. మా అత్తమ్మ ఇప్పుడే లేచింది. ఈ మేడంని నేనే లేపిన. ఇంట్లో వాళ్ళందరినీ నేనే లేపిన. నైట్ హల్దీ, మీరు ఒకసారి హల్దీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే చూడండి. హల్దీ నా కళ్ళకి టార్గెట్ చేసి వస్తే మొత్తం ఐస్ ఇట్లా రెడ్ అయిపోయి వాటర్ అయినాయి. అయినా పర్లేదు, లేవాలి అని చెప్పి డైలీ లేవకపోయినా లేచిన గైస్. లేచి మరి వచ్చిన. అన్ని అబద్ధాలు, అయినా కూడా అబద్ధాలు అని చెప్తారు. ఇప్పుడు ఏ టైం అయితే ఇగో గైస్ మీకు సార్ కూడా చూపిస్తా. ఇప్పుడే సన్ రైజ్ అయ్యేది 7 o'clock, ఇక్కడ 6 o'clock ఆల్రెడీ టీ పెట్టిన వీడియోస్ కూడా వస్తాయి కదా, అవి యాడ్ చేస్తాయి కదా ముందే. అవి ఇక మా అత్తమ్మనే సాక్ష్యం గైస్. చెప్తుంది అత్తమ్మ ఎప్పుడు వచ్చిన. సాక్ష్యం కాదని చెప్పేసి వెళ్ళిపోతుంది గైస్. సాక్ష్యమే. సో నేను ముందు లేచిన. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇదంతా నాకు కూడా కొత్తగా ఉంది. సో మీకు కూడా చూపిస్తా. పెళ్లి పందిరి ఎట్లా వేస్తారు నిజామాబాద్ సైడ్ అనేది ఇప్పుడు చూపిస్తాం మేము. ఎస్, నాకు కూడా తెలీదు. ఎక్కడైనా అంతే, కట్టెలు పెట్టేస్తారు. కాకపోతే కట్టెలు పెట్టేస్తారు గైస్. కాకపోతే మన సైడ్ ఏమో పెళ్లి పందిరి వేసేటోళ్ళు వచ్చేస్తారు. ఇక్కడనేమో కాకపోతే మనము అన్ని ఆకులు అవన్నీ మనం అందించి మన ఫ్యామిలీ మెంబర్స్ పెద్దోళ్ళందరూ కలిసి చేస్తారంట. సో ప్రతిదీ వీడియో చూపిస్తా. సో మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈమె ఫాలోవర్స్ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి బ్యూటిఫుల్ సన్ రైజ్. సందే సూర్యుడే వచ్చి సూటిగా. ఎర్లీ మార్నింగే మనకు పందిరి అయితే వేసేస్తారు. సో పందిరి వేయడంలో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వేస్తారనమాట. వన్స్ పందిరి వేయడం అయిపోయింది అని అంటే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అలా మనం ప్రిపేర్ చేసుకున్న వంటకాలు, నైవేద్యాలు, దేవుడికి స్వీట్స్ లైక్ భక్షాలు, కుడుములు, అలా కొన్ని వెరైటీస్ చేసి పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి దేవుడి దగ్గరతో పాటు ఇక్కడ పందిరి దగ్గర కూడా ఒక చిన్న దీపం పెట్టి అక్కడ వేపాకులతోటి దండలు కట్టి ఆ పందిరికి వేసి పూజ చేసి నైవేద్యాలు సమర్పించిన తర్వాతే అందరు తినాలన్నమాట. సో ఇదే పందిరి వేయడం అని అంటారు. వీడియోలో మొత్తం మీరు కూడా చూసేయండి. చూసారు కదా మా పందిరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ఇంకా మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు కలిసి ఏదో మేమే పందిరేసిన వాళ్ళ లెక్క ఫీల్ అయ్యి ఫొటోస్ దిగుతున్నాం. సో ఎలాగో పందిరి అయితే లేదు, అట్లీస్ట్ ఫొటోస్ అయినా తీసుకుందామని చెప్పి చిన్న ప్లాన్తో తీసామన్నమాట. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. పెళ్ళికి పందిరే అందం అనమాట. సో ఈ పందిరి చూడగానే ఇంటికి పెళ్ళికలు వచ్చేసింది. హలో. నెక్స్ట్ నేను, మా అత్తమ్మ, ఇంకా మా తోటి కోడలు ముగ్గురం ఈరోజు ట్విన్నింగ్ వేసుకున్నాం అనమాట. సేమ్ శారీస్ విత్ డిఫరెంట్ లుక్స్. ఇది చూడగానే నాకు అనిపించింది ముగ్గురం సేమ్ శారీస్ అయినా బ్లౌజెస్ 3 members 3 డిఫరెంట్ స్టైల్స్లో కుట్టించి అండ్ 3 డిఫరెంట్ స్టైల్స్లో వేర్ చేసాము. పెళ్ళిళ్ళలో ఇంకా ఏమేమి ముందు జరిగాయో అవన్నీ కూడా వరుసగా వస్తున్నాయి. చూసేయండి వెయిట్ చేసి. అవన్నీ రావు వీడియోలో. పెద్దత్తమ్మ, మా పెద్దత్తమ్మ గైస్. ఇగో పక్కన చిన్నత్తమ్మ, నెక్స్ట్ మధ్యలో నడిపత్తమ్మ, పెద్ద నడిపత్తమ్మ, మా అత్తమ్మ. ఏం తింటున్నారంటే నిజామాబాద్ సైడ్ స్పెషల్ పేలాలు తాలింపు.
బొంగ్ అదేమంటారు పేలాలే. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద ఆడపడుచు. అయ్యో చూడు, నిన్న మొత్తం నన్ను పసుపుతో నింపేసింది, అందుకని ఈరోజు బంతి పువ్వులు. అయ్యో అయ్యో ఏం కాదు ఫ్రెండ్స్. ఏం కాదు. వేసుకొని దిగింది దండలు ఇప్పుడు వేసుకొని దిగుతుంది అంటారు. ఇవి మా కోడలు. ఈవిడ మా అత్త. ఒక విగ్గు అనుకోవాలి. రేపే పెళ్ళి కానీ రేపటి వరకు కాదు. ఏం చేయాలి? ఏదో ఇప్పుడు విగ్గు కావాలంటే ఇది విగ్గు పెట్టంగానే మళ్ళీ విగ్గు పెట్టుకుంటాడు. ఆ వీడియో పెట్టాలి. ఇట్లా సెకండ్స్ అని కొట్టగానే చుట్టూ వస్తుంది. నన్ను పువ్వు తీసేది అనిపిస్తావు. పొట్టలో కోసం కష్టాలు. రెండు వాయిస్. ఇది మా ఫ్యామిలీ. ఇంకా ఉన్నారు, మెల్ల వస్తారు. వాళ్ళు బిజీలో ఉన్నారు కొంచెం. మేము కొంచెం ఖాళీగా ఉన్నాం. ఇప్పుడే ఖాళీ, తర్వాత బిజీ. ఇక్కడ చూడవా? నేను మా యారన్నా ఒక చిన్న చెల్లె. అదే అటు పక్కకు పెట్టక్క వీడి దగ్గర. ఇది అటు అటు పెట్టేసి. ఎర్రమంది గీవెన్ అడ్డాము. మేము దిగద్దా, నువ్వు ఎదుగుతావు. అగో అన్నీ పడాలా, పైన కూడా ఒకటి. రైట్. పందిరిబడి నైవేద్యం పెట్టిన తర్వాత మేము నిజామాబాద్ కల్లా షాపింగ్కి అయితే వెళ్ళాము. సో నాకు స్లిప్పర్స్ కావాలి అండ్ ఇంకా మా ఆడపడుచుకు కూడా కావాలి అని చెప్పి సో అలా కాసేపు నిజామాబాద్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ నిజామాబాద్లో ఫేమస్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, కిసాన్ షాపింగ్ మాల్. సో అది కూడా చూశాను. చాలా డేస్ నుండి అనుకుని ఉండే అది చూడాలి అని. సో ఫైనల్లీ చూసి షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
సో నైవేద్యం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా పెళ్లి కూతురుది అయితే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. సో అవి అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే ట్యూన్. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.